సో ఈ జిల్లాలో నేను గమనించిందైతే ఎక్కడ కూడా గిరిజనులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం కానీ ఆలోచన చేయడం కానీ ప్రభుత్వం చేయడం లేదు. పైగా ఇదివరకు ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా ఒక్కొక్కటి నిర్వీర్యం చేస్తూ పోతున్నారు. మనుగూరులో మనం పెట్టుకున్నటువంటి ఏదైతే థర్మల్ పవర్ స్టేషన్ ఉందో కొత్తది పెట్టినటువంటిది, ఆ థర్మల్ పవర్ స్టేషన్ లో కూడా భూమి పోయినటువంటి వారికి ఎంతో మందికి ఇంకా ఉద్యోగాలు రాకుండా ఆపడం జరిగింది. మరి ఎందుకోసం ఇంత నిర్లక్ష్యం అని నేను ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులందరినీ కూడా అడుగుతా ఉన్నాను. మనకు తెలుసు జల్ జమీన్ జంగల్ అనేటటువంటి నినాదంతో పోరాటం చేసినటువంటి ఆదివాసీ యోధుల కన్నటువంటి ఈ ఖమ్మం జిల్లాలో మరి ఆదివాసీలను కంప్లీట్ గా పట్టించుకోకపోవడం అన్నది చాలా దారుణంగా ఉంది. కొత్తగా క్రియేట్ అయినటువంటి కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో ఆదివాసీల హక్కుల కోసం తెలంగాణ జాగృతి ముందుండి పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక మాట గమనించాలి, అందరూ ఆదివాసీలు అనగానే గిరిజనులనే వాళ్ళకేమైంది రిజర్వేషన్ ఉంది కదా అంటారు. ఒక్కసారి నోటీస్ చేయండి, రిజర్వేషన్ ఉన్నటువంటి ఉద్యోగాలు సాధించేటటువంటి విద్యా అవకాశాలు ఎంతమందికి వచ్చినాయి, ఆ ప్రావీణ్యత ఎంతమందికి ఉంది, ఆ ప్రావీణ్యం పెంచడానికి ఏం చేసినాం ప్రభుత్వాల నుంచి ఆలోచించండి. ఎక్కడ కూడా మనకు స్పెషల్ గా కోచింగ్ సెంటర్స్ కనబడట్లేదు. హైదరాబాద్ లో ఒక్కటి పెట్టారు ఎస్టీస్ కి సంబంధించి కోచింగ్ సెంటర్, కానీ ఎక్కడ కూడా ఏ జిల్లాలో కూడా ప్రత్యేకమైన కోచింగ్ సెంటర్లు పెట్టి గ్రూప్ 1లో గ్రూప్ 2లో గ్రూప్ 3 గ్రూప్ 4 మరి గిరిజనులను ఎక్కువ రావాలి, వాళ్ళకి రిజర్వేషన్ ఉంది, ఉన్నతానికి నింపాలని ఎందుకు ప్రయత్నం జరగడం లేదు? అదొక్కసారి దయచేసి మనందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి విషయం, మనం తప్పకుండా ఆలోచించాలి. ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు కూడా సమ్మర్ హాలిడే అని చెప్పి వింటర్ హాలిడే కానీ హైదరాబాద్ లో వచ్చారు. మేము ఖచ్చితంగా ఈ పెద్దపల్లి అనేటటువంటి గుత్తికోయ తండా ఏదైతే సింగరేణి వారు విస్మరించిందో వారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సింగరేణి మీరు తక్షణమే వారికి R&R ప్యాకేజ్ ఇవ్వండి, లేదంటే మేము రాష్ట్రపతి గారి దగ్గరికి పోవడానికి కూడా వెనకాడము. ఆ గిరిజనుల వెనుక తప్పకుండా తెలంగాణ జాగృతి నిలబడి ఆ 70 మంది ఏదైతే ఉన్నారో, అంటే తండాలు చిన్ననే ఉంటాయి, గూడెలు గుత్తికోయాలి, ఆ 70 ఇండ్లు ఏదైతే ఉన్నాయో, ఆ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటికి అండగా జాగృతి నిలబడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి మీ అందరికీ తెలుసు ఐటీడీఏలు ఉంటాయి. ఐటీడీఏలు మన రాష్ట్రంలో డిఫరెంట్ జిల్లాలలో ఉన్నాయి. ఇక్కడ మనకు భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి కూడా ఉన్నది. కాకపోతే అక్కడ నిధులు మాత్రం ఎక్కడ కూడా సరిగ్గా రావడం లేదని చెప్పి కంప్లైంట్ చేస్తా ఉన్నారు. మరి నేను ఇవాళ ఒకటే మాట అడుగుతున్నాను, ఆదివాసీ గిరిజనులను మభ్య పెట్టేటటువంటి హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు సీతక్క గారు ఓట్లు వేయించుకున్నారు, అధికారంలోకి వచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ. ప్రతిదానికి అడిగిన దానికి కాని దానికి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తాడంటే, ఇక నేను శ్వేతపత్రం ఇస్తున్నాను ఇస్తాడు ఆయన. ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా సీతక్క గారిని, రేవంత్ రెడ్డి గారిని, ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలలో ఆదివాసీ గిరిజనుల కోసం మీరు ఏం చేశారో శ్వేతపత్రం ఇవ్వండి.